కీర్తనల గ్రంథంలో ఒక మాట చదువుతాం. కీర్తనల గ్రంథం 52వ కీర్తన. కీర్తనల గ్రంథం 52వ కీర్తన 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 52వ కీర్తన 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుతున్నాను. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుతున్నాను. పరమదాసుడైన మా ప్రియ తండ్రి, ఈ పాదములకు స్తోత్రాలు. ఈ సన్నిధిలో మేము ప్రార్థించినట్లుగా ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధికి మమ్మల్ని తోడుకొని వచ్చినందుకు మమ్మల్ని స్తోత్రాలు. మానవుని యొక్క జీవితం ఎంతో అల్పమైనదని మేము నమ్ముతున్నాం. ఈ క్షణంలో ఉన్న వ్యక్తులు మరొక క్షణంలో కనబడని దుర్దినాల్లో మేము ఉంటుండగా మీ యొక్క విశ్వసించినటువంటి మా పట్ల మీరు చూపుతున్న కృపను బట్టి, దయను బట్టి, కనికరను బట్టి మమ్మల్ని స్తోత్రాలు చేస్తున్నాం. ఉదయకాలంలో మా గొప్ప దేవుడైనటువంటి మిమ్మల్ని ఘనంగా ఆరాధించడానికి మీరు చూపుతున్న కృపను బట్టి మమ్మల్ని స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీ సన్నిధిలో మీరు అందించే మాటల కొరకై నిరీక్షణతో కనిపెడుతుండగా సహాయం చేయండి. దుప్పి నీటి వాగుల కొరకు వేగిన కొరకు ఏ రీతిగా ప్రయోజనం మీ వాక్య దాహముతో మీ సన్నిధికి మేము చేరిండగా మీ మాటలతో మమ్మల్ని తృప్తిపరచండి. మీ మాటలతో మమ్మల్ని హెచ్చరించండి. మీ మాటలతో మమ్మల్ని బలపరచండి, సహాయం చేయండి. అల్పుడైనప్పుడు నేను మాట్లాడడం ద్వారా అందరే తృప్తిపరచగలను. కానీ ఈ బలహీనమైన ఘటనలను బలమైన దేవుడు వైపు మీరు అవునన్నాడు. నన్ను బలపరచున్నాయండి, నేను సమస్తము చేయగలను అన్నాడు. అవును తండ్రి, మీరు బలపరిచే దేవుడు, మాట్లాడే దేవుడు, మా అవసరాలను తీర్చే దేవుడుగా ఉన్నందుకు వందనాలు చేస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారా, ఉదయకాలంలో మనము ఆదికాండ గ్రంథంలో నుండి దేవుడు ఏర్పరచిన, నిర్మించిన ఒక తోటను గురించి మనం తెలుసుకున్నాం. ఆ తోటను మనం ఎన్ని విధాలుగా పోల్చుకోవాలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. తోట అనేటటువంటిది పాత నిబంధనలో దేవుని జనాంగములకు సాదృశ్యంగా ఉన్నది అని, తోట అనేటటువంటిది క్రొత్త నిబంధనలో సంఘానికి సాదృశ్యంగా ఉన్నది అని మనం నేర్చుకున్నాం. తోట అనేటటువంటి దానిని ఆది కాలంలో ఆయన వేసిన తోటగా ఉన్నది, క్రొత్త నిబంధనలో ఆయనను ఉంచిన తోటగా కూడా మనం చెప్పుకోవచ్చు. పాత నిబంధనలు తాను తోటను వేసినట్టుగా మాత్రమే కాదు, నిర్మించినట్లుగా ఆ తోటలో సకల వృక్షములను, సకల జాతుల పక్షులను, పశువులను అన్నిటినీ ఆయన సృష్టించినట్లుగా ఆ తోటలో తన బిడ్డల కొరకు, తన బిడ్డల పోషణ కొరకు వివిధ రకాలైన వృక్షములను ఆయన నిర్మించినట్లుగా మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధనలో ఆ వృక్షాలు ఎవరో కాదు, నువ్వు నేనే అనేటటువంటి సత్యాన్ని గ్రహించి తోటను వేసిన, అలాగే ఆ తోట కొరకు తన స్వరక్తమును చిందించిన ప్రభు కొరకు మనం ఎలాగ జీవించాలో కొన్ని విషయాలను మనం ఉదయకాలం నేర్చుకోవడం జరిగింది. ఈ సాయంకాల సమయంలో ఆ తోట అనేది దేవుని సన్నిధి లేదా దేవుని మందిరము అయినట్లయితే, ఆ తోటలో ఉన్నటువంటి నీవు నేను ఎలాగ దేవుని కొరకు జీవించాలో ఈ సాయంకాల సమయంలో మనం నేర్చుకోబోతున్నాం. ఈ మాట లేదా ఈ కీర్తన దావీదు ఏ సమయంలో
పాడినట్లుగా లేదా రచించినట్లుగా ఉంది అంటే సమూయేలు మొదటి గ్రంథం 22, 21 అధ్యాయాలను మనం పరిశీలన చేసినప్పుడు దావీదు యాజకుడైన అబీమెలెకు వద్దకు ఆకలి కొని వెళ్ళి నాకు ఆహారంలో 20 రొట్టెలు ఉంటే పెట్టమన్నాడు. 5 రొట్టెలు ఇవ్వమన్నాడు. నా దగ్గర ప్రతిష్ఠితమైన రొట్టెలు తప్ప మరొకటి లేదు అని అబీమెలెకు చెప్పినప్పుడు వాటిని నేను తీసుకుంటానన్నాడు. ఆ కార్యము జరిగించేటప్పుడు అక్కడ ఎదోమీయుడైన దోయలు అనేటటువంటి ఒకడున్నాడు. వాడు దావీదు చేసిన కార్యాన్ని, దావీదు వచ్చినటువంటి సంగతిని వాడు దావీదును తరుముతున్నటువంటి సౌలుకు చెప్పి 85 మంది యాజకులను ఒకేసారి చంపడానికి ఒక కారకుడయ్యాడు. ఆ సమయంలో ఈ విషయాన్ని అబీమెలెకు ద్వారా తెలుసుకునేటటువంటి దావీదు ఈ మాట రచిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దోయకు ఎలాంటి వాడు అంటే 2వ వచనంలో అతను మోసము చేయువాడు. రెండవదిగా అతడు ఎలాంటి వాడయ్యా అంటే వాడు అబద్ధికుడు. మూడవదిగా ఎలాంటి వాడయ్యా అంటే అతడు మంగళ గద్దె వంటి వాడు, వాడిగల మంగళ గద్దె వంటి వాడు. నాలుగవదిగా వాడు ఎలాంటి వాడంటే కీడు చేయువాడు. ఐదవదిగా వాడు కపటమైన నాలుగు గలవాడు. ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మనకు కనబడతాయి. ఇలాంటి దుష్టుడు ఆ సమయంలో అక్కడ ఉండి దేవుడిచే ఏర్పరచబడినటువంటి దావీదును గురించిన సమాచారం అందించినట్లుగా మనం చూస్తున్నాం. అలాంటి సమయంలో వాడు ఇలాగ చేసినాడు, వాడు అలాగ చేసినాడు అంటూ ముందు వచ్చినప్పుడు చెప్తూ నేను ఎలాంటి వాడితో తెలుసా, నా కోరిక ఏమిటో తెలుసా అంటూ దావీదు పలుకుతూ ఉన్నాడు. నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నేను లోకంలో ఎన్నో చెట్లు ఉండగా మరి దావీదు ఎందుకు ఒలీవ చెట్టును ఎంచుకున్నాడు? ఒలీవ చెట్టుకు ఉన్నటువంటి గుణలక్షణాలు ఏంటి? ఒలీవ చెట్టు వలె ఉండడాన్ని తాను ఎందుకు కోరుకున్నాడో లేఖనాల ఆధారంగా మనం చూడవచ్చు. ఒలీవ చెట్టు అనేటటువంటివి ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నవి. అదే సమయంలో ఒక విశ్వాసికి కూడా ఇది సాదృశ్యంగా ఉంది. ఒలీవ చెట్టు అనేటటువంటివి ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగాను, అలాగే ఒక విశ్వాసికి కూడా, అలాగే సంఘంలో ఉన్న నీకు నాకు అది కోరికగా ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. ఈ ఒలీవ చెట్టు ఎక్కడ పెరుగుతుందంటే సతత హరిత అరణ్యాలలో పెరిగేటటువంటి చెట్టు. అంతేకాదు ఈ ఒలీవ చెట్టు అరణ్యంలో ఉన్న ఒలీవ చెట్టు ఎక్కడ తేబడిన చెట్టుగా ఉన్నదంటే దైవ సన్నిధికి తీసుకురాబడిన చెట్టుగా అంటున్నాడు. నేను ఇది దేవుని మందిరంలో ఒలీవ చెట్టు, ఇది దైవ సన్నిధిని నిలిచేటటువంటి చెట్టు. ప్రకటన గ్రంథంలో కూడా 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 2 సాక్షులను గురించి రాస్తూ ఆ 2 సాక్షులు 2 ఒలీవ చెట్లకు పోల్చబడి, ఒలీవ నూనె పరిశుద్ధాత్మయ్యే సాదృశ్యం. అది నూనె దీపము వెలిగించడానికి దైవ సన్నిధిలో వాడబడేటటువంటి నూనె. ఎన్నో నూనెలు ఉన్నాయి, కానీ ఒలీవ నూనె యొక్క శ్రేష్టత ఎంత గొప్పదో లేఖనాలు మనకి తెలియజేస్తుంది. ఒలీవ చెట్టు దైవ సన్నిధిలో ఉన్న చెట్టు. లోకంలో ఉన్న అరణ్యము లోకానికి సాదృశ్యంగా ఉంటుండగా లోకంలో ఉన్న నిన్ను నన్ను ఆయన ఎక్కడికి తీసుకొచ్చాడయ్యా అంటే ఆయన సన్నిధిలోకి తీసుకుని వచ్చాడు. ఎలా తీసుకొచ్చాడంటే చూడండి, ఒకసారి 92వ కీర్తనలో మనం చూసినప్పుడు 80 చూద్దాం చూడండి. కీర్తనల గ్రంథంలో మనం చూసినప్పుడు 92వ కీర్తన మనం చూసినప్పుడు
13వ వచనం చూద్దాం. యెహోవా మందిరములో నాటబడిన వారై. లోకంలో ఉన్న నిపుణులను ఆయన తీసుకువచ్చి ఎక్కడ నాటాడట? మందిరంలో నాటాడట. పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చినటువంటి మనలు, లోకాధికారి క్రింద లోబడి జీవిస్తున్నటువంటి మనలు, ఆయన సన్నిధికి దూరమైన మనలను, ఆ ఏదైనా తోటలో నుండి త్రోసివేయబడిన మనలు అలా ఎక్కడికి తీసుకొచ్చారు? తన స్వరక్తమిచ్చి ఆయన సన్నిధికి తీసుకుని వచ్చారు. మనము దూరముగా ఉండట దేవుని చిత్తము కాదు. హోషేయ గ్రంథంలో మనం చూసినప్పుడు ఎఫ్రాయిము అంటాడు ఇశ్రాయేలు. ఎఫ్రాయిము, నీవు రాదలచిన ఎడల నా యొద్దకే తిరిగి రావాలని అన్నాడు. నీవు ఎక్కడ ఉండడానికి లేదు. ఆ చోటు ఈ చోటు అటు ఇటు తిరగడానికి వీల్లేదు. నీవు ఒకవేళ తప్పిపోయావేమో, ఏ విషయంలోనైనా తప్పిపోయావేమో, ఏ విషయంలోనైనా నన్ను బాధ పెట్టేవేమో, కష్టపెట్టేవేమో, దుఃఖ పెట్టేవేమో, నీవు రావాలి అనుకుంటే నా దగ్గరికే నీవు రావాలి. దేవుని యొక్క ప్రేమ ఎంత విశిష్టమైనదో, ఎంత అమూల్యమైనదో, ఎంత హద్దులు లేనిదో మనకి కాదు. ఎక్కడో ఉన్న నిన్ను నన్ను తన సన్నిధికి నడిపించాడు, తన ఆవరణలోనికి తెచ్చాడు, తన సన్నిధిలో నాటినాడు. అలాగైతే మనం ఎవరమయ్యారంటే నాటబడిన చెట్లు. మనం ఎవరు? నాటబడిన చెట్లము. అపవాది పెంకించడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడి ఉద్దేశం ఏమిటంటే నాటబడిన చెట్లను పేకడమే వాడి పని, నాటబడిన చెట్లను పలచడమే వాడి పని, నాటబడిన చెట్లను నాశనం చేయడమే వాడి యొక్క ఉద్దేశం. ప్రభునందు ప్రియమైన వారు, ఒలీవ చెట్టు అరణ్యములో పెరిగేటటువంటి మొక్క. ఆ మొక్కను తెచ్చి దైవ సన్నిధిలోనికి పెట్టినట్లుగా మనం చూస్తాం. ఒలీవ చెట్టు అనేటటువంటిది తేవడిన చెట్టుగా, ఒలీవ చెట్టు అనేటటువంటిది నాటబడిన చెట్టుగా, ఒలీవ చెట్టు అనేటటువంటిది ఆ దీపస్తంభంలో దీపము వెలగడానికి ఉపకరించిన చెట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ ఉదయం సాయంకాల సమయంలో మరి దావీదు ఎందుకు అంటున్నాడంటే, నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటున్నాను. ఎండిపోయేవాడిగా కాదు, నాశనమయ్యేవాడిగా కాదు, తీసివేయబడేవాడిగా కాదు, విసర్జింపబడేవాడిగా కాదు, కానీ పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఉండాలి. ఎందుకు అంటున్నాడయ్యా అంటే, మొదటిగా ఒక విషయాన్ని మనం చూద్దాం. చూడండి, అది కారణం 8వ అధ్యాయం 11వ వచనాన్ని చూసినట్లయితే, మొట్టమొదటిగా ఈ ఒలీవ చెట్టు నుంచి వ్రాయబడినటువంటిది బైబిల్ గ్రంథంలో ఇక్కడే. ఒలీవ చెట్టును గురించి బైబిల్లో సుమారు 27 అధ్యాయాలు వ్రాయబడినట్లుగా చరిత్రకారులు మనం కూడా కలెక్ట్ చేసినట్లయితే మనకు ఆ విషయాలు కనపడతాయి. చూద్దాం. ఈ చెట్టుకు ఉన్నటువంటి ఒక మంచి లక్షణం అక్కడ రాయబడింది. చూడండి, 8వ అధ్యాయం 11వ వచనం. The book of Genesis 8:11. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు తుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను. జలప్రళయం వచ్చేసింది. నోవహు కుటుంబము తప్ప సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా నాశనమైపోయింది. అరణ్యమా, చెట్ల, పశువుల, జలచర, ఆకాశ పక్షుల ప్రతిదీ కూడా ఆ జల ప్రళయంలో నాశనమైనట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే అంతటి జల ప్రళయంలో కూడా ఒకే ఒక్క చెట్టు నీటిలో నుండి పైకి వస్తుంది. మొట్టమొదటిగా ఆ నీటిని, ఆ జల ప్రళయమును తప్పించుకొని అది నీటిలో నుండి పైకి వచ్చింది. ఎంత గొప్ప కార్యం అనేది. మొదటిగా కాకిని పంపాడు,
అది వెళ్ళి డెడ్ బాడీస్ అన్ని తినడం ప్రారంభించింది. అది వెనక పావురాన్ని పంపిస్తూ ఉన్నాడు, నల్లని పావురాన్ని. అది వెళ్ళి ఎక్కడా కూడా మారడానికి అవకాశం లేక తిరిగి వచ్చింది. మొదటిగా రెండవసారి ఏం చేసినది, ఒలీవ మొక్కను తుంచుకొని ఎక్కడికి వచ్చింది, మోహన్. అలాగైతే నా వంతుకు నేను దీని గురించి ఒక మాట అనుకున్నా. ఈ చెట్టు దేవుడిచ్చిన జీవము కాపాడుకునిన చెట్టు, దేవుడిచ్చిన ప్రాణమును కాపాడుకునిన చెట్టు. చుట్టూ ఎన్నో చెట్లు మునిగిపోయినాయి, ఎన్నో పశువులు మునిగిపోయినాయి, సమస్తము నాశనం అయిపోయినది. కానీ ఆ ఒక్క చెట్టు మాత్రమే పైకి లేచినప్పుడు ఎంత గొప్ప కార్యం అనేది. దేవుడిచ్చిన జీవమును కాపాడుతున్న విశ్వాస యొక్క బాధ్యత. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఒలీవ చెట్టు సాదృశ్యంగా ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన ఎండిన నేల మీద లేచిన లేత మొక్క వలె అంటాడు. మన ప్రభు మరణము జయించినటువంటి వాడు, ఆయన బిడ్డలమైనటువంటి మనము, ఆయన మనకు ఇచ్చిన జీవము మనము నాశనం చేసుకోవడానికి వీల్లేదు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనకు నిత్య జీవమును అనుగ్రహించినాడు కదండి. ప్రభు అయిన యేసుక్రీస్తులో మనకు దొరికినటువంటి ఏమిటైనా అంటే నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్. ఈ దినాలలో దేవుడు అనుగ్రహించినటువంటి జీవాన్ని ఈనాడు విశ్వాసం కోల్పోతున్నాడు. చచ్చిన వారివలే ఉంటున్నాడు, కానీ జీవించు వారివలే ఉండడానికి ఇష్టపడతాడు. అలాగైతే మందిరంలో నీవు ఎలాగా ఉండాలి? జీవము కలిగి జీవించే వారుగా ఉండాలి, సజీవులుగా కనపడాలి, నిర్జీవ స్థితిలో నుండి బయటకు రావాలి. మన అనుభవం ఎలాంటిదయ్యా అంటే మరణమును గెలిచిన అనుభవం. ఒకప్పుడు మనము చచ్చిన వారమే, ఒకప్పుడు మనము అధికారంలో నడిచే వరకు ఏ కొంచెమైనా మంచి లేని వారమే. కానీ ఇలాంటి నిన్ను ఆయన ఏర్పరుచుకున్నాడు, ఎన్నుకున్నాడు, మన కొరకు తన ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణమును మనకు అనుగ్రహించినాడు. అలాగైతే మనం ఎవరమైనా జీవించుతున్న వారమే కానీ నిర్జీవులము కాదు. ఏ చెప్పేది? ఆత్మ సంబంధమైన స్పిరిచువల్ లైఫ్, నాట్ ఫిజికల్ లైఫ్. ఆత్మ సంబంధమైన జీవం. ఈ జీవాన్ని గురించి మనం లేఖనాల్లో, పర్యాయాల పత్రిక పాఠాల్లో అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తున్నాడు. మీ జీవము ప్రభు అయిన యేసుక్రీస్తులో దాచబడి ఉన్నది అన్నాడు. ఏ జీవం అన్నది? దాచబడిన జీవం అన్నాడు. ఎంత గొప్ప కార్యం అండి. అలాగైతే దేవుడు తనకు ఇచ్చిన ప్రాణమును కాపాడుకునేటువంటిది ఉదయపడి, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ గొప్ప జీవమును మనము కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాం. లేఖనాలను మనం చూస్తున్నప్పుడు ఆ జీవమే రక్షణ అనేటటువంటి మాటలు మనం చూడగలం. చూడండి, ఫిలిప్పీ పత్రికలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ పౌలు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ ఒక మాట అంటూ ఉన్నారు. మీ రక్షణను మీరు మనసాగని కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో ఈ కాలమందు భయముతోను వణకుతోను మీ రక్షణను కొనసాగనీయుడి అన్నాడు. కానీ మీ రక్షణను చంపేసేయగలరు. అలాగైతే దేవుడు అనుగ్రహించిన ఈ జీవము మనం ఏం చేయాలి? చంపేయకూడదు. మనం కొనసాగించే వారముగా ఉండాలి. కొనసాగించిన దేవుని చెప్తాడు. ఈ మొక్క ఏముంటాయి అంటే దేవుడు అనుగ్రహించినటువంటి జీవమును కాపాడుకుని
ఈ ఎవరు జీవము కలిగినటువంటి వారు? మన యోహాను రాసుకున్నాడు చూడండి. జీవాన్ని గురించి సువార్తలలో ఎక్కువగా రాసినటువంటి వాడు యోహానే. 6వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చూసినట్లయితే, కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారం మోస మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుకున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించిన ఆహారమైనదని మీకు నిశ్చయముగా. వాట్ ఈస్ లైఫ్? ఏది జీవము అంటే ఆయన అనుగ్రహించు ఆహారం. ఇది ఆరాధనకే సాధన. ఎవడు ఆరాధిస్తాడో వాడు జీవము కలిగిన వాడు. ఎవడు ఆరాధనను మిస్ చేసుకుంటాడో, ఆరాధనను వ్యతిరేకిస్తాడో, ఆరాధనకు దూరంగా ఉంటాడో వాడు నిర్జీవ స్థితిలో ఉన్నటువంటి వాడు. ప్రభునందు ప్రియమైన వారు, మనం జీవము కలిగిన దేవుడిని కలిగి ఉన్నాం, జీవించు వారముగా ఉన్నాం, అనేకులను జీవింప చేయు వారముగా కూడా మనం. మన జీవం మనతోనే కాదు, అనేకులను ఈ జీవంలోనికి నడిపించే వారు ఉంటారు. అలాగైతే ఈ మొక్క దేవుడు అనుగ్రహించిన జీవమును కాపాడుకొని బ్రతుకుతున్నటువంటి మొక్క ఒలీవ మొక్క. చాలాసార్లు దేవుడు అనుగ్రహించినటువంటి దానిని ఆయన బిడ్డలైనటువంటి వారు కోరుకుంటున్నారు. దేవగ్రంథమైన బైబిల్లో కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయంలో, జీవించి వారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు కొరకు ఆయన ఇచ్చిన జీవము కలిగిన మనము ఎప్పటి వరకు ఎలాగ ఉన్నామో, మన కొరకే మనం జీవించాం, మన స్వార్థం కొరకే మనం ఉన్నాం. కానీ ఇకనైనా అనగా ఎప్పటికైనా దేవుడు అనుగ్రహించిన జీవమును బట్టి ఆయన కొరకు జీవించగా మనకి అంతైనా ప్రయోజనకరమని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. అలాగైతే ఒలీవ మొక్క దేవుడు అనుగ్రహించిన జీవము కాపాడుకునే ఒక విశ్వాసిగా ఆయన బిడ్డలమైనటువంటి మనం ఆయన అనుగ్రహించిన రక్షణ, ఆయన అనుగ్రహించిన జీవం కాపాడుకోవలసినటువంటి బాధ్యత ఎంతైనా మనకున్నదని ఈ మొక్క మనకి తెలియజేస్తుంది. ఇక రెండవదిగా మనం చూసినప్పుడు, ఇందాక మనం చూసిన 52వ కీర్తనలో దావీదు అంటున్నాడు, నేను మందిరములో పచ్చని చెట్టు వలె, ఒలీవ చెట్టు వలె ఉండాలి. పచ్చని చెట్టు, ఏ చెట్టుకైనా మరణం ఉన్నది, కానీ మరణము లేని చెట్టు ఏదంటే ఒలీవ చెట్టు. కారణం ఏంటంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవంతరాలు వచ్చినా, ఒక అనుకూలమైన పరిస్థితులలో అది ఉన్నప్పటికీ కూడా అది పెరిగే మొక్కే కానీ నశించిపోయే మొక్క కాదు. ఒక ఆయన అన్నాడు, ఆ మొక్కని ఒక మాటలో అది ఎవర్ గ్రీన్ ప్లాంట్. ఎల్లప్పుడూ అది పచ్చగానే ఉంటుంది, దానికి మరణం లేదు. మామూలు ఆకులు రాలిపోయినట్టుగా రాలిపోవడం కాదు, అది ఎల్లప్పుడూ సజీవంగా నిలిచేటటువంటి ఒక చెట్టు. ఎల్లప్పుడూ పచ్చగా ఉండాలి అని అంటే దానికి ఉండవలసిన ఒక లక్షణము లేఖనాలు మనకు రాయబడ్డాయి. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో భక్తుడైనటువంటి దావీదు అంటాడు, చూడండి, కీర్తనల గ్రంథం 1వ కీర్తన మనం చూసినప్పుడు, అతడు నీటి కాలువల యోరము నాటబడినదై ఆకు వాడక తన కాలంలో శ్రమించు చెట్టు వలె ఉండును. ఒక నీతిమంతుల గురించి రాయబడిన కీర్తన.
ఇలాగా ఈ కీర్తనలో చాలా విషయాలు ఉన్నాయి. అలాగైతే ఒకడు ఎల్లప్పుడూ పచ్చగా ఉండాలి అంటే చేయవలసిన పని ఏంటి? అతడు నీటి కాలువల యోరము ఉన్నాడు. ఈ నీరు ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ పడితే అక్కడ దొరకదు. దానికంటూ ఒక ప్రదేశం ఉన్నది. నీరు సముద్రంలో ఉన్నా ఉంటుంది, నదులలోనైనా ఉంటుంది, భూమి కిందైనా దాటబడి ఉంటుంది. అలాగైతే ఆ నీరు దొరికేసినాక ఏదో కాదు, మందిరమే. మందిరంలో ఏమున్నది? నీరు ఉన్నది. నీరు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. అలాగైతే ఎవరైతే దైవ సన్నిధిలో ఉంటారో, ఎవరైతే వాక్యము చేత బలపరచబడతారో, వారు ఎల్లప్పుడూ కూడా గ్రీనిష్ అనగా పచ్చగా ఉంటారు. ఇర్మియా గ్రంథంలో ఒకసారి ఒక మాట చూడండి. ఇర్మియా గ్రంథాన్ని ప్రవక్త గ్రంథాలలో ఇర్మియా గ్రంథంలో మనం చూసినప్పుడు ఒక మాట మనకి కనబడుతుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. ద బుక్ ఆఫ్ జెర్మియా 17వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, వాడు ఎవడు? వాడు యెహోవాను నమ్ముకునేవాడు అన్నాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేడు కనును, వెట్టగలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున అది చెట్ల మందుదు, కావున కాపు మానదు. అంటే ఈ చెట్టుకి ఎన్ని అవాంతరాలు వచ్చినా ఈ చెట్టు తన యొక్క బాధ్యతను అది మార్చినటువంటిది కాదు. కారణం ఏమిటయ్యా అంటే, అది ఎక్కడ నాటబడిన కదా? జలముల యొక్క నాటబడిన. ఆయన బిడ్డలుగా మనము ఎక్కడ నాటబడాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే, వాక్యం అనే నీటి వద్ద నాటబడాలని కోరుకుంటున్నాడు. వాక్యము లేని వాటిలో కాదు, వాక్యము లేని సంఘాలలో కాదు, వాక్యము లేని పరిస్థితుల మధ్య కాదు. ఈ దినాలు చాలా విచారకరమైనటువంటి దినాలుగా ఉన్నాయి. దేవుని మహాప్రభుత్వం ప్రస్తుతం వాక్యము విరివిగా అందబడుతున్నది. రాబోయే రోజులు రాబోతున్నాయి. వాక్యము అందని దినాలు రాబోతున్నాయి. వాక్యము దొరకని దినాలు రాబోతున్నాయి. వాక్యము బయటికి చెప్పడానికి వీలు లేని పరిస్థితులు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. ఒకప్పుడు మేము సువార్త దండయాత్రలు చేస్తుంటే ప్రజలు చక్కగా ఆలకించేవారు, కరపత్రాలు తీసుకునేవారు, కొందరు నమ్ముకునేవారు. అదే జనాలను కూడా వారిని బలపరిచి ప్రార్థించి వారిని మన దైవ సన్నిధికి నడిపించేవారు. కానీ ఈనాడు ఆ పరిస్థితులు లేవు. ఎక్కడికి వెళ్ళినా వెంటబడుతున్నారు పట్టణాన్ని, ఎక్కడికి వెళ్ళినా బైబిల్స్ చించి వేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఒకప్పుడు ఏ జెండాలు లేవు, ఇప్పుడు గృహాల మీద కొన్ని జెండాలు నిలిచి నిలబడ్డాయి. ఇదంతా కూడా మా వాడు చెప్పారు, నువ్వు చెప్పాలనుకుంటే మీ వాడికి పోయి చెప్పాను. చాలా భయంకరమైనటువంటి దినాలలో మనం ఉన్నాం. అలాగైతే దొరికినప్పుడే దానిని పొంది ఉంటాం, అది దొరుకుతున్నప్పుడే శ్రద్ధగా దానిని అంగీకరించుకుంటాం. ఎంత ప్రయోజనకరమండి! ఈ సాయంకాల సమయంలో మనము ఎవరు అంటే, మనము నాటబడిన చెత్త మాత్రమే కాదు, జలముల వద్ద నాటబడిన చెత్త వలె ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. జలముల వద్ద నాటబడిన చెట్టు ఎప్పుడు ఒకే రీతిగా పచ్చగా ఉంటుంది, కానీ దానిలో మార్పు మనకి కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి దైవ గ్రంథంలో రాయబడింది, ఆయన ఇప్పుడు ఎప్పుడు అప్పుడు ఎప్పుడు ఒకే రీతిగా ఉన్నవాడు. ఆయన మార్పు లేనివాడు, ఆయన మారనివాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు
అది నిన్ను నన్ను మార్చిన దేవుడు. ఎండిపోయిన నిన్ను నన్ను, చచ్చిన నిన్ను నన్ను, దూరమైన నిన్ను నన్ను ఈ జలముల వద్దకు తీసుకొచ్చిన ఆయన. ఎంత గొప్ప దేవుడండి ఈ దేవుడు నాది. ఆయన మారని దేవుడు. ఆయన ప్రేమలో కానీ, ఆయన కృపలో కానీ, ఆయన దయలో కానీ, ఆయన కనికరంలో కానీ ఎంతటి మార్పు లేని వాడు, ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్నటువంటి ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన ప్రేమించుతూనే ఉన్నాడు. ఆయన ప్రేమించినాడు, ప్రేమించుతూ ఉన్నాడు, ప్రేమించి పిలుచుతూ ఉన్నాడు. ఈ సాయంకాల సమయంలో ఆ చెట్టు ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్నాడు. మార్పు లేని చెట్టు. అది ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుంది. ప్రభువుకు ప్రియమైనటువంటి వారులారా, దావీదు అన్నాడు, నేను మందిరంలో ఒలీవ చెట్టు వలె ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన బిడ్డలుగా, ఆయన అందు విశ్వాసం ఇచ్చినటువంటి వారుగా, ఒక విశ్వాసి ఎలాగ ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తుండగా, ఆయన బిడ్డలుగా ఆ రీతిగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయుగా. యెషయా గ్రంథం 27వ అధ్యాయంలో కూడా ఒక మాట మనకి ఇక్కడ కనబడుతుంది. 27వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూస్తున్నాం. యెహోవా అను నేను దానిని బాగు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడను దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుచున్నాను. ఏమయ్యా, ఈ పచ్చదనం నీకు ఎందుకు వచ్చిందయ్యా? ఎల్లప్పుడూ అది చావకుండా ఇంకా ఎందుకే బ్రతికి ఉన్నదయ్యా అంటే, ఈ స్థలం మీద, ఈ సంఘము మీద ఆయన కాపు చేయువాడు ఎవరు? ఆ మొక్కకు కాపుదల ఇచ్చేవాడు ఎవరు? ఆయనే. దానికి నీరు పెట్టువాడు ప్రతి నిమిషమున, ఫర్ ఎవ్రీ మినిట్. అంటే ఇక ఆయన ఎల్లప్పుడూ నీరు పోసే పని మీదే ఉన్నాడు. నీరు పోసే పని మీదే ఉన్నాడు. అంతేకాదు, ఎవరు దాని మీదకి రాకుండానట్లు దివారాత్రములు దానిని కాపు చేయించు. మామూలు తోట వేస్తే పగలంతా కాపుదల ఇచ్చిన రాత్రిపూట మనం చేయలేమేమో. 24 గంటలు దానిని కాపుదలలో మనం ఉంచలేమేమో. ఏదైనా ఒక చెట్టుకు నాటినప్పుడు 24 గంటలు దాన్ని పరిచయం చేయలేమేమో. కానీ ఆ ప్రభు ఎలా చేస్తున్నాడు? దివారాత్రములు. అలాగైతే నీవు పచ్చగా ఉన్నావు అంటే, నీవు ఆత్మీయముగా జీవిస్తున్నావు అంటే, నీవు సజీవుడుగా నిలిచి ఉన్నావు అంటే, నీవు ఆత్మీయముగా బలపడుతూ ఉన్నావు అంటే కారణం దట్ ఈస్ నాట్ అవర్ క్రెడిట్, దట్ ఈస్ హిస్ క్రెడిట్. అది ఆయన గొప్పతనం. ఆయన చేసినటువంటి కార్యముల ద్వారా ఈ పచ్చదనాన్ని మనం కాపాడుకుంటున్నాం. ఇక మూడవదిగా ఈ చెట్టు ఎలాంటిదంటే, ఇర్మియా గ్రంథంలో ఇర్మియా భక్తుడు ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి రాస్తూ ఈ చెట్టుతో పోల్చాడు. చూడండి, 11వ అధ్యాయం 16వ వచనం. 11వ అధ్యాయం 16వ వచనం. అది ఏది? ఆ ఒలీవ చెట్టు. అది చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టు అని యెహోవా నీకు పేరు పెట్టాను అన్నాడు. ఇది ఏ ఫలాలు కాస్తుందట? చక్కని ఫలములు కలిగినటువంటి. ఇది ఫలించేది చెట్టు, ఫలములు లేని చెట్టు కాదు. లూకా సువార్తలో మనం చూసినప్పుడు ఒక తోటమాలి దగ్గరికి వచ్చి, ఏమయ్యా, ఇన్ని సంవత్సరాల నుంచి దీనికి కావలసినంత నువ్వు ఇస్తున్నావు, కానీ ఏనాడు అది ఫలించిన చెట్టుగా లేదు కనుక దీన్ని నరికి పడేసే, దీన్ని తీసి పడేసే. తోటమాలి అనుకున్నాడు, అయ్యా, ఈ ఒక్క సంవత్సరం దీనిని ఉండదు.
there is a request, there is a prayer. అలాగైతే ఈ చెట్టు ఫలింపు కలిగినటువంటి చెట్టు, చక్కని ఫలములను ఇచ్చు చెట్టు. చక్కని ఫలము ఇచ్చు చెట్టు అనేది దేనికి సాదృశ్యం అంటే సంపూర్ణతకు సాదృశ్యం, పరిపూర్ణతకు సాదృశ్యం. మనము ఫలించాలి. ఎలాగ ఫలించాలి? సంపూర్ణంగా ఫలించాలి. ఎన్ని కాయలు కాయాలో అన్ని కాయలు కాయాలి. ఫలిస్తున్నామా లేక ఇంకా ఇంకా ఫలింపకుండా అలాగే జీవిస్తున్నాం? మత్తయి సువార్తలో మనం ఇందాక చూసాం, మానవ మనసుకు తగిన ఫలములను మీరు ఫలించి అన్నారు అంటూ దాని క్రింద ఒక శిక్ష కూడా రాయబడింది. ఏమిటది? చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 19వ వచనం, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అది అగ్నిలో వేరు. అగ్ని అనేది తీర్పుకే సాధ్యం, జడ్జిమెంట్. నీవు ఫలించకపోతే, మంచి ఫలములు నీ యొద్ద నుండి రాకపోతే నీవు అగ్నిలో వేయబడతావు. అనగా దేవుని తీర్పులకు నీకు లోనవుతావు. విశ్వాసమే, ఆరాధన చేస్తున్న వారమే, మందిరానికి వస్తున్న వారమే చూసినప్పుడు వారిలో చెడ్డ ఫలములు కనబడుతున్నాయి, పనికిరాని ఫలములు కనబడుతున్నాయి. ఎలీషా కాలంలో శిష్యులు వెళ్ళారు. ఆ స్థలానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ నీటిని చూశారు. ఆ పట్టణం చూడడానికి రమ్యమైన పట్టణంగా ఉంది, కానీ అక్కడ ఉన్న నీరు ఎలాంటి నీరు అంటే అది విషపు నీరు. అది త్రాగుటకు అనుకూలత లేని నీరు. అప్పుడు ఒక చెట్టును తుంచి దానిలో వేసినట్లుగా మనం చూస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అది శుభ్రపరచబడినట్లుగా, అది పవిత్రపరచబడినట్లుగా, అది మంచి నీరుగా మార్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొంచెము ఉప్పు తీసుకొని వచ్చి ఆ ఓట దగ్గర వేయాలి అని మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే మనము ఫలించని మొక్కలుగా ఉండాలి. మనం ఫలించకపోతే ఆయన మనల్ని తీసివేయడానికి కూడా ఆయన వెనకాడనుకుంటే దైవగ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆయన బిడ్డలుగా మనం సంపూర్ణముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. సంపూర్ణత అనేటటువంటిది విశ్వాస యొక్క లక్షణం. సరిగ్గా ఒక వ్యక్తి ఎప్పుడు ఫలిస్తాడయ్యా అంటే ఆయనతో అంటుకట్టబడినప్పుడు మాత్రమే కాదు. నిర్మాకాండం 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ మంత్రస్నానులు దేవునికి భయపడటం వల్ల ఆ హెబ్రీ స్త్రీలను ముట్టుకునేటువంటి వారు దేవునికి భయపడటం వలన వారి వంశాభివృద్ధిని దేవుడు, వారి గర్భములను దేవుడు తెరచుకునే మాట. అప్పటి వరకు వారు బిడ్డలు లేనటువంటి వారు, వడ్రాంగులుగా ఉన్నటువంటి వారు మంత్రసాలు. ఎప్పుడైతే ఫరోకి భయపడకుండా దేవునికి భయపడి ఆ మగ బిడ్డలను చంపకుండా ఆజ్ఞలో ఏం చేశారు దేవుడు? వారి పక్షంగా కార్యాలు నిర్వహించారు. వారు ఫలించే మొక్కలుగా దేవుడు చేశారు. అలాగైతే ఎవరు ఫలిస్తారయ్యా అంటే ఆయనతో అంటుకట్టబడిన వారు మాత్రమే కాదు, కానీ ఆయన భయము కలిగిన వాడు ఫలిస్తారు. ఆయన వేలాడుతూ ఉన్నాడు. అటుప్రక్క ఇటుప్రక్క ఇద్దరు దొంగలు ఉన్నారు. ఇద్దరు పాపం చేసినటువంటి వారే, ఇద్దరు మరణానికి సిద్ధముగా ఉన్నటువంటి వారే, కానీ వారు ఒకరు ఫలించారు, ఒకరు దూషించారు. ఆయన దూషించిన వాడు విడిచిపెట్టబడినాడు,
ఫలించిన వానితో దేవుడు ఏమంటున్నాడు? నేనే నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావు. అతను దేవుని భయం కలిగినటువంటి ఎలా మనకంటే ఇది కరెక్టే. ఆయన ఏం చేసినట్లా? నీవు దేవుడిని భయపడవాలి, దైవ భయం కలిగి ఉన్నా, భయం లేని పనులు చేయవద్దు. నీవు ఎందుకు ఫలించడం లేదయ్యా అంటే, నీవు ఎక్కడ వేసిన బొమ్మని అక్కడే ఉన్నట్టుగా నీవు అలాగే ఎందుకుండిపోతున్నావయ్యా అంటే, నీవు ఆత్మీయంగా ఎందుకు అభివృద్ధి పొందలేకపోతున్నావయ్యా అంటే, నీకు దేవుడు కలిగి ఈ రాత్రి వేళ ఆయన బిడ్డలలో మనమందరం బోధించే నేనేమి వింటున్నాను. దైవం భయం కలిగి ఆయన భయం కలిగిన మనలలో ఆయన సంపూర్ణంగా కలగాలి, మనము ఫలించే మొక్కగా ఆయన ఉంచుతారు. రాత్రి వేళ అది ఫలించే మొక్క. నాలుగవదిగా హోషేయ గ్రంథం ఒకసారి చెప్పండి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. The book of Hosea. ఈ మొక్కల గురించి హోషేయ భక్తుడు ఒక మాట మాట్లాడుతున్నారు. దానియేలు గ్రంథం తర్వాత ఉంటుంది, ఆఖరి అధ్యాయంలో ఉంటుంది. 14వ అధ్యాయం 6వ వచనం. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. అలాగైతే ఈ మొక్క ఎలాంటిదా? సౌందర్యవంతమైన అందమైన ఫలములను ఫలించే మొక్క. ఇది అందమైన మొక్క, సౌందర్యము కలిగిన మొక్క. విశ్వాసి ఎలా ఉండాలి? విశ్వాసి ఎలా ఉండాలి? ఆయన ఇచ్చిన జీవమును కాపాడుకునేవాడిగా ఉండాలి. విశ్వాసి ఎలాగా ఉండాలి? అతను ఎల్లప్పుడూ ఏకరీతిగా మార్పు లేని వ్యక్తిగా, విశ్వాస జీవితంలో కొనసాగుతున్న వ్యక్తిగా, ఆయన సన్నిధిలో నాటబడిన మొక్కగా ఉండాలి. మూడవదిగా మనం చూచాం, ఫలభరితమైనటువంటి మొక్కలముగా మనం ఈ లోకంలో జీవించాలి. నాలుగవదిగా సౌందర్యవంతులముగా ఉండాలి. ఏ సౌందర్యం ఇది? ఏ సౌందర్యం ఇది? బాహ్య సౌందర్యం కాదు. కొన్ని డినామినేషన్స్ చూసినప్పుడు కొన్నింటికి హైదరాబాద్లో పేరు చెప్పరు. మన డినామినేషన్ సుమారు 300 మంది గ్యాదర్ అవుతారు. ఒకసారి ఆరాధన చేయడానికి నేను వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఎంతగా అలంకరించుకుంటారు. లిప్స్టిక్ ఇది అవసరమా? వారి డ్రెస్సింగ్ ఎట్లా ఒక ఫంక్షన్కి వెళ్ళినట్టుగా దేవుడు కోరేదిగా. దైవ సన్నిధిలో మనం ఎలాగా ఉండాలి? ఏ సౌందర్యం దేవుడు కోరుకుంటున్నాడు? చూడండి, పేరు రాష్ట్ర మొదటి పత్రికలో మనం చూసినప్పుడు ఆయనకు కావలసినటువంటి సౌందర్యం ఏమిటో 3వ అధ్యాయం 4వ వచనంలో పేతురు మాట్లాడుతున్నాడు. సాధువైన క్రియలు, మృదువైన క్రియలు, గుణమును అక్షయ అలంకారముగా మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలని అని విడిచిపెట్టారు. అది దేవుని దృష్టికి మిగుల విలువ కథ. దేవుని దృష్టికి ఏది విలువైనటువంటిది? ఏ గుణం కలిగి ఉన్నావు? విశ్వాసమే. ఏ గుణము కలిగిలో? సద్గుణం ఉన్నదా, దుర్గుణం ఉన్నదా? నీకున్న ఆ దుర్గుణం చేత నీ సౌందర్యాన్ని నువ్వు కోల్పోతున్నావు. దేవుడు కోరేది హృదయ సౌందర్యం, బాహ్య సౌందర్యం కాదు. ఈ గుణాన్ని ఎలా వచ్చాడంటే అది సాధువైన గుణము అన్నాడు, అది మృదువైన గుణము అన్నాడు. ఉన్నదా మృదుత్వం? కోపం ఉన్నదా, మృదుత్వం ఉన్నదా? ఇది అక్షయమైనది అన్నాడు. అదే క్షయము కాదు, అది స్థిరముగా నిలుచు సౌందర్యం. అందుకని కీర్తనీయుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడికి ఏది కావాలో అదే ఇక్కడ 45వ కీర్తనలో మనం ఆరాధన సమయాల్లో ఇప్పుడు ఈ యొక్క అధ్యాయం చదువుతూ
ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనము నీ తండ్రి ఇంటిని పొడుగుము. ఈ రాజు నీ ప్రభువు, అతను నీ సౌందర్యము కోరిన వాడు, అతనికి నమస్కరించును. ఈయన ఎవరయ్యా అంటే నీ సౌందర్యమును కోరిన వాడు. ఏ సౌందర్యం అని? అంత సౌందర్యం, హృదయ సౌందర్యం. నీ మాటలో సౌందర్యం ఉండాలి, నీ మనసులో సౌందర్యవంతమైన మనసు ఉండాలి, నీ ఆలోచనలో సౌందర్యవంతమైన మనసు కలిగి ఉండాలి. నువ్వు బయటికి అందంగా కనబడినా నీ హృదయంలో ఆ సౌందర్యం లేకపోతే, నీ మాటలలో ఆ సౌందర్యం లేకపోతే, నీ ఆలోచనలో ఆ సౌందర్యం లేకపోతే, ఈ రాజు నీ సౌందర్యం కోరువాడు కాదు. ఉన్నదా సౌందర్యం? ఇశ్రాయేలు జనంలో మనం చూసినప్పుడు రాజు అతనికి ఏదైతే అప్పగించాడో వాటిని తప్ప ఆమె మరి ఎక్కువ సౌందర్యాన్ని ఆమె లేదు. ఆ అలంకరణను తప్ప ఆమె మరి ఏది కూడా కోరుకునేటువంటి ఆమె సౌందర్యం రాజు పరస్వామికు నచ్చింది. ఎస్తేరు ఏది కావాలి? ఎస్తేరు యొక్క దయముండిన సౌందర్యం. మరి నీ సౌందర్యం ఎలా ఉంటుంది? నా సౌందర్యం ఆయనకు కావాల్సినది బాహ్య సౌందర్యం కాదు. ఈ రాత్రి వేళ ఆ అంతః సౌందర్యం నీలో ఉండాలని సౌందర్యవంతుడైన ఆయన తన స్వరూపమును సొగసును కోల్పోయాడు. వాస్తవానికి ఆయన 10,000 మందిలో ప్రియులట, గుర్తింపదగిన వాడు, ధవళవంతుడు. నీ నిమిత్తము నా నిమిత్తము తన సౌందర్యమును మనకు ఇచ్చిన కొరకే ఆయన సౌందర్యమును కోల్పోయిన వాడు, మనుష్యుడు చూడని వారిగా అతడున్నాడు. ఆయన ఇచ్చిన సౌందర్యం చాలు, వాటి సౌందర్యం అవసరం లేదు. ఈ మొక్క సౌందర్యవంతమైన మొక్క. ఐదవదిగా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. నేను కొంచెం స్పీడ్ కాదు, దయచేసి ఫాలో అవ్వండి. 6వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూసినప్పుడు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చిత్రాన్ని ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 11వ వచనం ఏమని ఉన్నదంటే, 6వ 11వ వచనంలో, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇళ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను నీకు ఇచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు అన్నాడు. అలాగైతే ఈ ఒలీవ చెట్టు తృప్తి ఇచ్చేటటువంటి వృక్షం, ద ప్లాంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, అది తృప్తిని కలుగజేసే వృక్షం. విశ్వాసమైనటువంటి మనము, ఆయన సన్నిధిలో ఎదుగుతున్నటువంటి మనము ఏం కలిగి ఉండాలి? ఆయన ఇచ్చిన దానితో తృప్తి కలిగి ఉండాలి. లేదు దాని కొరకు మనం ప్రయాసపడకూడదు. దేవుడు నీకు ఏది ఇచ్చాడో అది సంఘకర్తగానా, పరిచారకుడిగానా, లేక సేవకుడిగానా, లేకపోతే చాపలు చుట్టేవారా, బాత్రూమ్స్ అడిగేవారా, నా మట్టుకు నేను చెప్పుకోకూడదు. ఒక విషయం మీద పెట్టాలను, మా ఇంట్లో బాత్రూమ్స్ కడగాలంటే సర్వెంట్ మేము ఆరంభిస్తాం, మొత్తం శుభ్రం చేసి ఆయన మందిరంలోకి వచ్చేటటువంటి అసలు ఆ పని చేయడానికి ఇష్టపడతాను. దేవా, బాత్రూమ్ కడిగేటటువంటి గొప్ప యోగ్యత నాకు ఇచ్చినందుకు నీకు చాలా వందనాలు, చాలా వందనాలు. నేను ఒక సంఘం చూశాను విజయవాడ. ఆ దైవజనుడికి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, మా సంఘంలో ఉన్నటువంటి వారు అసలు ఏం పని చేయాలని
ప్రభుత్వం ప్రియమైన వారు, తృప్తి అనేది చాలా అవసరం. ఆయన ఏది ఇచ్చాడో దానితో తృప్తి కలిగి ఉన్నామంటే లేని దాని కొరకు మనం పోరాటం చేయకూడదు, తిరుగుబాటులో చేయవద్దు. లేఖనాలు తెలియజేస్తున్నాయి, మనం ఆయన ఇచ్చిన దాంతో తృప్తి పొంది ఉండుము. అలాగైతే ఈ చెట్టు తృప్తినిచ్చేటటువంటి చెట్టు. వాక్యము చేత మనము తృప్తిని పొందుదాం. దేవుడిచ్చిన దానితో మనము తృప్తి కలిగించుకుంటాం. అంతేకాదు కానీ 6వ ఈ వృక్షము గురించి 14వ అధ్యాయం 6వ వచనంలోనే హోషేయ గ్రంథంలో ఇలాగ ఒక మాట అక్కడ కనబడింది. చూడండి, 14వ అధ్యాయం 6వ వచనం. 14వ అధ్యాయం 6వ వచనంలో దాన్ని పక్కన పెట్టి పక్కకు వెళ్ళాను. 14వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది అంటే ఆ చెట్టు అతని కొమ్మలు అంటున్నాడు, విశాలముగా పెరుగును అన్నాడు. ఇది ఒలీవ చెట్టు గురించి రాయబడింది. దాని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలీవ చెట్టును ఎక్కడ చూసినా అవి నిటారుగా పెరిగేవి కాదు, విస్తరింపబడిన కొమ్మలతో ఉన్నటువంటి చెట్టు. దేవుడికి ఒలీవ చెట్టు అంటే ఎంత ఇష్టం అంటే ప్రకటనలో తన అంతంలో అనగా ఆఖరిలో ఆయన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఆయన వాడుక చెప్పున ఒలీవల కొండకు వెళ్ళాను. ఒలీవ చెట్లతో ఉన్న కొండ, వనము అది. అలాగైతే అది విశాలమైన బ్రాంచెస్ కలిగినటువంటి. ఈ విశాలత ఏమిటయ్యా అంటే ఈ విశాలముగా ఉండటం ద్వారా అనేకమైనటువంటి వాటికి ఆశ్రయముగా ఉన్న చెట్టు, అనేకమైన జీవులకు ఆశ్రయ స్థలము ఒలీవ చెట్టు. అంతేకాదు అనేకమైన జంతువులకు నీడనిచ్చే వృక్షం ఒలీవ వృక్షం. విశ్వాసమైనటువంటి మనం ఎలా ఉండాలంటే విశాల హృదయాన్ని కలిగి ఉండాలి, కానీ మనం ఇరుకు హృదయాన్ని కలిగి ఉండాలి. ఒకవేళ నీలో విశాలత లేకపోతే ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి, అయ్యా నేను దీన్ని అర్థం చేసుకునేటట్టు నాకు విశాల హృదయం ఉపయోగించి. మనము ఇరుకులో ఉన్నవారు కాదు, విశాలంలో ఉన్నటువంటి వారు. కీర్తనలో మనం చూసినప్పుడు ఇరుకులో విశాలతను కలుగజేయు వాడవు నీవే అన్నాడు. కీర్తన గ్రంథంలో దావీదు యొక్క అనుభవాన్ని మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథంలో చూసినప్పుడు ఆ మాట నాకు ఎంతో ఆకర్షించినటువంటి మాట. అక్కడ అంటున్నాడు, చూడండి, కీర్తనల గ్రంథం 4వ కీర్తన, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నేను ఇరుకులో ఉన్నప్పుడు నాకు విశాలతను ఇచ్చిన దేవుడు. అలాగైతే మన ప్రభువు ఎవరైనా అంటే విశాలతనిచ్చు దేవుడు, నీడనిచ్చు దేవుడు, ఆశ్రయ దుర్గమైన దేవుడు. విశ్వాసముగా మనం కూడా అనేకమైన వారికి ఒక ఆశ్రయముగా, వారిని దేవుని వద్దకు నడిపించే ఆశ్రయముగా దైవగ్రంథాన్ని మనం చూసినప్పుడు అపోస్తలుల క్రిస్టియన్ల గురించి రాయబడి ఉన్నది. అపోస్తలుల కార్యాల గ్రంథం. పౌలులకు ఆశ్రయం ఇచ్చారు, అపోల్లోకి ఆశ్రయం ఇచ్చారు, దేవుని సంఘములకు వారు ఆశ్రయం ఇచ్చినటువంటి రాయబడి. అలాగైతే ఆ చెట్టు విశాలమైనటువంటి చెట్టు. ఇక 7వదిగా న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, నేను కరెక్ట్గా 2 నిమిషాలు. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూసినట్లయితే ఆ చెట్టు గురించి రాయబడి, మమ్మల్ని ఏలుమని ఒలీవ చెట్టును అడుగుగా ఒలీవ చెట్టు
దేవుని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెక్క మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చదనా. ఒలీవ చెట్టు గురించి యోధాము చెబుతూ ఉన్నాడు. ఒలీవ చెట్టు ఎలాంటిదంటే తన బాధ్యతను ఎదిగినటువంటి చెట్టు. దేవుడు ఏ బాధ్యత ఇచ్చాడో ఆ బాధ్యతను నిర్వర్తించే చెట్టే కానీ మరొక దాని విషయంలో జోక్యం చేసుకున్నాడు. అంతేకాదు ఈ చెట్టు అటు ఇటు ఊగేది కాదు, స్థిరముగా నిలిచినటువంటి చెట్టు. ఈ దినాల్లో విశ్వాసం అలాగా తయారయ్యారు. అటు కాసేపు ఇటు కాసేపు ఏ విషయంలో కూడా స్థిరత్వం ఉండడం లేదు, స్థిరమైన దాని మీద నిలబడడం లేదు. మన ప్రభువు ఎవరైనా అంటే స్థిరపరిచినటువంటి వాడు. కీర్తన గ్రంథం 40వ కీర్తనలో మనం చూస్తున్నాం. నాశనకరమైన గుడ్డలో నుండి జిగటగల దొంగ ఊగిలో నుండి ఆయన పైకి లేవనెత్తెను. కొండ మీద నా అడుగులను ఆయన స్థిరపరిచిన అన్నాడా లేక జారిపో అన్నాడా? ఆయన స్థిరపరిచే దేవుడు. మన మాటలు కూడా స్థిరపరిచేవిగా ఉన్నాయి, స్థిరమైన వ్యక్తులుగా ఉన్నాయి. అటు ఇటు ఊగేదని అపవాది. యోగంలో 1వ అధ్యాయంలో అపవాదితో పెట్టున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే నేను బయటికి వెళ్ళి లోకంలోకి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి నేను అటు ఇటు తిరిగి వస్తున్నాను. అటు ఇటు తిరిగేటువంటి ఎవరయ్యా అంటే అపవాది. వీరి గురించి కీర్తన గ్రంథం అంటాడు, వారు పొట్టు వంటి వారు. అలాగైతే మనము స్థిరమైన చెట్ల వలె నిలిచి ఉందాం. సంఘము అటు ఇటు తిరగవాలి, ఇష్టానుసారంగా ప్రవర్తించదు. అంతేకాదు ఈ చెట్టు ఒక మాట, నా మనుషులను దేవుని సంతోషపరిచే నా నూనెను ఇయ్యక, అంటే దీనికి ఇచ్చే లక్షణం ఉందండి. ఈ ఉదయం చెట్టుకి ఏముంది? ఇచ్చే లక్షణం ఉన్నది. గివింగ్ నేచర్. నీకున్నదా నాకున్నదా? చెట్లకు ఒక మంచి లక్షణం, అది ఇచ్చేవట. బయట ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుంది. ఎంత గొప్పగా మనం పీల్చుకునే ఆక్సిజన్ అవి ఇచ్చే లక్షణం కలిగినటువంటి గివింగ్ నేచర్. ఉదయం చెట్టుకి ఏమున్నది? నేను ఇయ్యక మాని మీ మీద అభివృద్ధి పోవడానికి కావాలన్నా మమ్మల్ని ఏడవయ్యా అని పోయి చెట్లని కూడా అడిగితే నేను మిమ్మల్ని ఏడను. గిద్యోను దగ్గరికి కూడా పోయి అన్నాడు, ఇంకా నీ ప్రయత్నమైంది కాబట్టి మరి మీ బిడ్డలన్నా కానీ న్యాయపూర్వకంగా చెయ్యి, మమ్మల్ని ఏడాలంటే నేను ఏడను, నా బిడ్డలు కూడా ఏడాలి. ఈ చెట్టు అటు ఇటు ఊగేది కాదు, స్థిరముగా ఇచ్చేటట్టు. ఈ చెట్టు ఇచ్చే లక్షణం కలిగినటువంటి చెట్టు. ఈ చెట్టు దేవుడు తనకు ఏది ఇచ్చాడో దానితో తృప్తి పొందేటటువంటి ఒలీవ. ఈ సాయంకాల సమయంలో ఆయన బిడ్డలమైనటువంటి మనం ఆయన సన్నిధిలో నాటబడిన ఒలీవ చెట్ల వలె ఉందిగా. ఎంత ధన్యకరం నిజంగా. ఎక్కడ నుంచో బయట నుంచి తీసుకొచ్చి సంఘంలో నాటి ఉండగా ఈ నాటబడిన